సాధనకు స్వాగతం. సాధారణంగా మనకి జీవితంలో ఎన్నో గొప్పవైనటువంటి విషయాలన్నీ కూడా చాలా సామాన్యంగా, చాలా సింపుల్గా మనకి మన పెద్దలు అందించారు. ఎందుకంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ ద సింప్లిసిటీ అని చెప్తారు. కొంతమంది ఎంతో ధనవంతులైనప్పటికీ, లేదంటే ఎంతో వస్తు సంపద ఉన్నప్పటికీ, ఎంతో మంది బలగం ఉన్నప్పటికీ కూడా చాలా సామాన్యంగా కనపడేటటువంటి మనుషులు ఉన్నారు. అలాగే వాళ్ళ దగ్గర ఎంతో ఎక్కువ లేకపోయినా కూడా ఏదో ఉన్నట్టుగా చూపించుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలో అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. వాడు చాలా గొప్పలు పోతున్నాడు రా అని అనుకునే వాళ్ళ వైపు కొంతమంది ఉంటే, ఆయన ఎంతున్నా కూడా చాలా సింపుల్గా ఉంటాడండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా మనకు ప్రపంచంలో కనపడుతూ ఉంటారు. ఎందుకు అలా అంటే, కొంతమందికి అలా ఉండాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే రీజన్ ఏమి ఉండదు. ఎందుకు అలా గొప్పలు చెప్పుకుంటారు? దానికి వాళ్ళకి అది నచ్చుతుంది, వీళ్ళకి ఇది నచ్చుతుంది. ఈ నచ్చటం అనేటటువంటిది ఒక చాలా విచిత్రమైనటువంటి ఒక స్థితి. అలా ఎందుకుంటారు అంటే అదొక రకమైన హ్యాపీనెస్ వాళ్ళకి. అలా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం గత వారం ఒక చక్కటి విషయం మనం చెప్పుకున్నాం. ఏంటంటే అతి అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉండకూడదు. అతి నిద్ర కానీ, లేదంటే అతిగా ఆహారం తినటం కానీ, ఏదైనా అతి అనేటటువంటిది పనికిరాదు అని. సాధారణంగా మనకి చిన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సుభాషితాలు ఇచ్చారు మనకి. అందులో ఈ నృసింహ సుభాషితం అని ఒకటి ఉంటుంది. భర్తృహరి సుభాషితం లాగానే నృసింహ సుభాషితం అని ఒకటి ఉందట. దాంట్లో చెప్తారు ఈ అతి గురించి. అతి సర్వత్రా వర్జయేత్ అనేటటువంటిది ఒక వాక్యం ఇస్తూ, అతిదానాత్ హతకర్ణః, అతిలోభాత్ సుయోధనః, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్ర వర్జయేత్ అని ఊరికే ఒక 3 ఉదాహరణలు ఇచ్చారు. అంటే అతిగా దానం చేయటం వల్ల కర్ణుడు, అతిగా లోభం వల్ల సుయోధనుడు, అతిగా కామించటం వల్ల దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు, వాళ్ళందరూ నశించారు. కాబట్టి అతి అనేటటువంటిది అన్ని సమయాల్లో పనికిరాదు అనేటటువంటిది. మరి కొన్నిట్లో ఉండాలా అండి అని అంటే, కొన్నిట్లో ఉండాలి, కొన్ని అవసరమే. అది ఎల్లవేళలా పనికిరాదు అన్నారు, కానీ కొన్నిట్లో అవసరమైనటువంటి దాంట్లో మనం ఉండాలి. తనకు మాలిన ధర్మం పనికిరాదని కూడా మనకి చెప్తారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, మన నిత్య సాధనలో ఏవో గొప్ప గొప్ప విషయాలు చేసేయాలి, లేదంటే మేమేదో హోమాలు చేసేయాలి, యజ్ఞాలు చేసేయాలి, పెద్ద పెద్ద మరి మంత్రాలు చేసేయాలి, ఇలా కాకుండా చిన్న చిన్న విషయాల్లోనే మన యోగ సాధన అనేటటువంటిది, మనం ఎంత సమత్వంతో ఉన్నాము, లేదంటే మనం ఎంత కరెక్ట్గా మనం చేయవలసిన పని కరెక్ట్గా చేస్తున్నాం లేదా అనేటటువంటివి మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అవన్నీ ఊరికే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఒక గదిలో కూర్చొని చదువుకుంటున్నాం, ఆ గదిలో ఫ్యాన్ వేసుకున్నాం, ఆ గదిలో లైట్ వెలుగుతోంది. తిరిగి ఆ గదిలోంచి నువ్వు వచ్చేసేటప్పుడు ఎవరూ లేకపోతే ఆ గదిలో ఉన్న ఫ్యాన్ తీసేయాలి, అలాగే లైట్ తీసేయాలి. అలాగే మనం ఏదైనా ఒక వస్తువు తీసినప్పుడు తిరిగి ఆ వస్తువు పెట్టినటువంటి ఎక్కడుందో ఆ వస్తువును తిరిగి ఆ ప్లేస్లో ఉంచాలి. అలాగే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటప్పటికే ఆ ప్రదేశంలో అక్కడ అది ఎంత నీట్గా క్లీన్గా ఉందో తిరిగి మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా దాన్ని అదే స్థితిలో గనక ఉంచగలిగితే మనలో ఒక రకమైనటువంటి ఒక స్థితి, ఒక సమత్వమైనటువంటి స్థితి అది ఉన్నట్లుగా మనకు పెద్దలు చెప్తారు మనకి. ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే కొంతమంది మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ గ్లాసుని ఏదో ఒక రకంగా అక్కడ పడేస్తారు, లేదంటే ఎక్కడో అక్కడ పెట్టేస్తారు, లేదంటే ఇటు పక్కన సెల్ ఫోన్ చూసుకుంటూ నేనేదో కరెక్ట్గానే పెడుతున్నాను అని అనుకుంటూ అంచులో పెట్టి కింద పడి పగిలేటటువంటి పరిస్థితి కూడా మన నిత్య జీవితంలో మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇదేంటి సార్ చాలా ఇంత సింపుల్గా ఉంటుందా యోగం చేయటం అంటే? ఇంత సింపుల్గా కాదండి. ఇలా సింపుల్గా మనం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడే మనలో ఒక రకమైనటువంటి సమభావం అనేటటువంటిది కలుగుతుంది. కరెక్ట్గా ఉండటం అనేటటువంటిది తెలుస్తుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత చేయాలో అంత చేయటం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఏది అతిగా ఉండదు. మనం ఒక హైవే మీద వెళ్తున్నాం, వాళ్ళు అక్కడ ఒక స్పెసిఫిక్ స్పీడ్ లిమిట్ ఇచ్చారనుకోండి, మనం ఆ స్పీడ్ లిమిట్ వెళ్ళటం అనేటటువంటిది మనకి ప్రమాదం జరగకుండా ఆరోగ్యంగా హ్యాపీగా మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి మనం చేరతాం అనే ఉద్దేశంతో ఏ హైవే మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి అని మనకు చెప్తారు. కొంత మార్జిన్ ఉంటుంది, ఒక 5 అటు ఒక 5-10లో మనం వెళ్ళొచ్చు.
అలా కాకుండా మనం 65 వెళ్ళాలి చూసిన 80 వెళ్ళాల్సిన చోట 110 ఇట్లా స్పీడ్ హై స్పీడ్లో వెళ్ళిపోయాం అనుకోండి, అది మనకి ప్రమాదం కాబట్టి పోలీసు వచ్చి మనకి దాని మీద ఒక టికెట్ వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పోలీసుకి మన మీద కక్ష కాదు, అది మన కోసం పెట్టిందని మనం గుర్తుపెట్టుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మన కోసమే, ఎందుకంటే వాటిని అతిక్రమించేటటువంటి బుద్ధి గలవాడు మనిషి కాబట్టి. సో అలాగే ఈ అతి అనేటటువంటిది మనకి జీవితంలో ఎప్పుడు ఎందుకు పనికిరాదంటే దానివల్ల మనకి నష్టమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కర్ణుడు అతిదానం వల్ల ఆ విధంగా హతుడయ్యాడు అని చెప్తా. అతిదానం అంటే ఉన్నదంతా ఇచ్చేశాడా? కాదు. అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగినప్పుడు దానం చేశాడు కాబట్టి, లేకపోతే కర్ణుడు జయించగలిగేవాడు భూమి మీద లేడని చెప్తారు. మరి అలాంటివి అన్నీ తెలిసి ఎందుకు ఇచ్చాడండి అంటే ఆల్రెడీ కర్ణుడు ఒక రియలైజేషన్కి వచ్చేసి ఉన్నటువంటి ఒకానొక స్థితిలో ఉన్నాడు. ఏమిటి, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కూడా, అప్పటికే వాళ్ళకి 90-100 సంవత్సరాల వయసు అండి అప్పుడు ఆ యుద్ధ రంగానికి వెళ్ళేటప్పటికే. ఇప్పటికి ఈ జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇకనైనా నేను కరెక్ట్గా కొంతన్నా ధర్మంగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆయన ఒక దానకర్ణుడిగా మారి, అప్పటి నుంచి నేను ఈ శరీరాన్ని నేను ఎంతో అధర్మానికి పాల్పడ్డాను, స్నేహధర్మంలో స్నేహితుడు తప్పు చేస్తున్నా కూడా సరిచేయకుండా స్నేహితుడికి వంతపాడి ఇంతటి స్థితికి తీసుకురావడానికి నా వంతు సహాయం నేను కూడా చేశాను కాబట్టి ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా నా స్నేహితుడికి అర్పణ చేసేస్తే దీనికి ఉన్నటువంటి కొంత ఈ కర్మ అనేటటువంటిది వదిలిపోతుంది అనేటటువంటి ఉద్దేశంలో. ఎందుకంటే రాజులకి యుద్ధంలో ప్రాణం పోవటం అన్నది వాళ్ళకి చాలా గొప్ప ఇదనమాట. పారిపోయి పిరికితనంగా దాక్కోవటం కంటే యుద్ధంలో శరీరం వదిలేయటం అన్నది ఒక రాజసం అనమాట. కాబట్టి ఈ శరీరాన్ని ఇక్కడ వాడికి అర్పించేద్దాము, మనకి కొంత ఈ కర్మ అంతా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో దానికి అడ్డంగా ఉన్నటువంటి కవచకుండలాల్ని ఇంద్రుడు వచ్చి అడిగితే దానం చేసేసాడు. ఇది మనకి సాధారణంగా మనకి ఈ విధమైనటువంటి డైమెన్షన్ చాలా తక్కువ మంది చెప్తారు. ఇది మా గురుగారు అందించినటువంటి ఒకనొక డైమెన్షన్. అది ఈ డైమెన్షన్లో మనం ఆలోచిస్తే అతిదానం వల్ల ఏం కాదు, అక్కడ ఆయన దానం చెయ్యాలనే చేశాడు. అలాగే సుయోధనుడిని కూడా 5 ఊళ్ళు ఇస్తే చాలరా బాబు, వాళ్ళు బతుకుతారు, పాండవులు ఎడితే 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం మోపినంత కూడా ఇవ్వనన్నాడు. అంత లోపత్వంకు ఇదంతా నాదే 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 అని పట్టుకొని వెళ్లాడటం వల్ల యుద్ధంలో ఆయన కూడా పోయాడు. కాబట్టి ఇలా పట్టుకొని వెళ్లాడటం కాదు, అతి అన్నది వద్దు అని చెప్తారు. అలాగే రావణాసురుడు, రామాయణం అంతా మనకు తెలుసు. కాబట్టి యోగ సాధనలో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇటువంటి అతిని అనేటటువంటి దాన్ని మనం తగ్గించి, మరి అయితే ఎలా ఉండాలండి అంటే యుక్తాహార విహారస్య అని చెప్తారు. అంటే మోడరేషన్ అనేటటువంటిది చాలా యుక్తంగా ఉండాలి. ఏది ఎంత చేయాలి అన్నది మనం చేసేటటువంటి ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, మనం మాట్లాడే మాటలో, వీటన్నిటిలో కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మనం మెల్లిమెల్లిగా మన సాధనలో ముందుకు వెళ్ళటానికి, మనం అనుకున్నటువంటి స్థితి చేరటానికి మనకి ఒక మార్గం సుగమం అవుతుంది. అలా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి సాధ్యపడుతుందని మనకి భగవద్గీతలో ధ్యాన యోగంలో ఎస్పెషల్గా ఇక్కడ మనకి చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. అలా ఎందుకు చెప్పాడు అంటే అప్పుడు మాత్రమే నీకు నీ యోగంలో నువ్వు ముందుకు వెళ్ళటానికి అనువగుతుంది. అంతేగాని కర్మలను వదిలేయటం కాదు. అతన్నారు కాబట్టి నేను చేయనండి, లేదంటే నేను అన్నం తిన్నండి, లేదంటే నేను ఇంకొక పని చేయనండి, ఆ పని మరి గాలి పీల్చడం కూడా మానేయి. అది కూడా అనుకుంటే ఇలా అతిగా మాట్లాడే వాళ్ళకి ఇలా అతిగానే మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచంలో అలాంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. ఏ ఆహారం తినటం వల్ల మన శరీరానికి మంచిది, ఎక్కడెక్కడ తిరగటం వల్ల మనకు మంచిది, కొన్ని మంచి ప్లేసులకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఉదాహరణకి మనం తిరుపతి పొలం అంటూ తిరుపతి వెళ్ళిపోతారు, మరి లేకపోతే అరుణాచలం వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఇంకొక పవిత్రమైన ప్రదేశాలు. ప్రపంచంలో చాలా చోట్ల పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయండి. మనం అనుకుంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఉన్నాయి. ఎందుకున్నాయి? భూమి మీద కొన్ని చోట్లలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. జీవులందరూ కూడా ఆ ఎనర్జీ సెంటర్స్కి అట్రాక్ట్ అవ్వటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ సెంటర్స్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండి మనం ఆ ప్రదేశంతో మనం గనక లింకప్ కాగలిగితే, అక్కడ ఉన్న ఎనర్జీతోటి గనక మనం లింకప్ కాగలిగితే అది మన చుట్టూ ఉన్నటువంటి ఒకనొక ఎనర్జీ ఫీల్డ్ను కూడా అది కొంత క్లెన్స్ చేసి, క్లీనప్ చేసి మనలో ఒక చక్కటి భావం, ఒక ప్రశాంతత అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం? తిరుపతి వెళ్ళాలి అంటే దానికి చాలా పెద్ద ప్రొసీజరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? వాడి వెదవ వీడి వెదవ, ఇక్కడంతా అన్యాయంగా ఉంది, అక్కడ అక్రమంగా ఉంది అని మనం ఇదే మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఉన్న ఎనర్జీతోటి మనం లింకప్ అవ్వం.
తిరుపతి ఒకటే కాదు, ఏదైనా సరే. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదైనా ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం కనుక ఒక మహత్యం అనేటటువంటిది ఉంటుంది. అది ఊరికే పిచ్చిగా ఏదో దాన్ని ఏమంటారు ఫ్లూగ్గా రాసేసినటువంటి కథలు కాదది. దానికి ఎంతో చరిత్ర ఉంటుంది. దానితోటి కనుక మనం లింకప్ అయ్యి, అలాగే మీరు గురు చరిత్ర చదువుకున్నారనుకోండి, సద్గురు చరిత్ర అందులో చెప్తుంది. నృసింహభారతి సరస్వతి గారి గురించి కానీ, శ్రీ గురుని యొక్క గురించి కానీ, అనేక ప్రదేశాల్లో ఎక్కడెక్కడ నదీ సంగమాల్లో ఎలాంటి ఎనర్జీ సిస్టమ్స్ ఉన్నాయి అనేది చక్కగా రాస్తారు అందులో. అక్కడికి వెళ్ళినప్పుడు గనక మనం దానితోటి కనుక రిలేట్ అవ్వగలిగితే అది మనలో కావాల్సినటువంటి మ్యాగ్నెటిక్స్ చేంజెస్ని తీసుకొస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ కాకముందు దాని పరిస్థితి ఏంటండి? ఒక ఇనుము అయస్కాంతం కాకముందు దాని పరిస్థితి ఏంటి? మామూలుగా మనం ఎప్పుడైనా యూట్యూబ్లో గనక హౌ దే మేడ్ మ్యాగ్నెట్స్ అని కనుక చూస్తే మనకు తెలుస్తుంది. హౌ దే ఎలక్ట్రిఫై ద మ్యాగ్నెట్ అవటానికి ముందు ఎలక్ట్రిఫికేషన్ ఎలా జరుగుతుంది, దాని ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఆ మెటల్ని ఎలా ప్యూరిఫై చేస్తారు, తిరిగి మళ్ళీ ఇంకొక మెటల్ తయారు చేసిన తర్వాత దానిలో ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది, ఫైనల్గా ఏం జరుగుతుంది అని మనం దాన్ని క్లియర్గా మనం చూస్తే అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అనేటటువంటి ఒక ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ఎప్పుడైతే ఈ ఆటమ్స్ అన్ని డిసరేంజ్మెంట్ గా ఉన్నాయో అది ఐరన్ పీస్ అవుతుంది. వెన్ దేర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఇట్ విల్ బికమ్ ఎ మ్యాగ్నెట్. వెన్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెట్ ఏమవుతుంది? ఇట్ అట్రాక్ట్స్ ది అదర్ థింగ్స్. సో మనం కూడా అటువంటి మ్యాగ్నెట్ అవ్వాలి అంటే, మనలో కావలసినటువంటి మార్పులు జరగాలి అంటే, ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం కావలసిన మార్పులు మన జీవితంలో మనం తెచ్చుకోవాలి. మనకి భగవద్గీతలో ఎన్నో విషయాల గురించి చెప్పారు, ఎన్నో యజ్ఞాల గురించి చెప్పారు. ఇవేమి మనం ఇలా చెప్పిన వాటిని చిన్న చిన్నగా మన జీవితంలో మనం తెచ్చుకోకుండా డైరెక్ట్ గా నేను ఏడుకొండల వాడి దర్శనం అవ్వాలంటే ముందు కింద నువ్వు అలిపిరి దగ్గర ఉన్నావండి, నీకు ఏడుకొండల వాడి దర్శనం అవ్వాలంటే 7 కొండలు ఎక్కాలిగా. పోనీ సార్ నేను ఎక్కలేను సార్ అంటే బస్సులో అయినా వెళ్ళాలిగా. లేదు సార్ నేను హెలికాప్టర్లో వెళ్తాను, ఏదైనా సరే నువ్వు అక్కడికి చేరాలిగా. అంతేగాని ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయలేవుగా. అలాగే సాధనలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఇవన్నిటినీ మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. చక్కగా మనకి ఎన్నో విషయాలు చెప్పారు ఇంతకు ముందే. కర్తవ్యం ఎందు దీక్ష. నీ కర్తవ్యాలు కొన్ని ఉంటాయి, నీ కర్తవ్యాలు నెరవేర్చుకుంటూ వెళ్ళు. ఫలితముల యందు అనాసక్తి. అరే నువ్వు ఫలితాల గురించి ఆలోచించుకు, నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ ముందుకెళ్ళు. సంకల్పాలను సన్యసించు. నీకు ప్రత్యేకంగా నీకంటూ నీ ఓన్ సంకల్పం అంటూ ఏమీ చేయక్కర్లేదు. ఆల్రెడీ సృష్టి సంకల్పంలో భాగంగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సంకల్పంలో ఒక భాగంగా నువ్వు నీ దగ్గరకు వచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళు. ప్రాపంచిక విషయాల యందు ఉదాసీనత. ప్రపంచంలో అనేక వస్తువు ఉంటాయి, అందులో ఇప్పుడు మన చేతిలోనే ఉంటుంది ప్రపంచం అంతా. దాంట్లో కావాల్సినంత ఉదాసీనత. అన్నీ పూసుకోకర్లేదు కదా. మనం ఒక మంచి విషయం ఉందనుకోండి, ఈ మంచి విషయం ఏదో వాట్సాప్లో ఒక చక్కటి మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ మనం చదివినప్పుడు మనలో ఒక అనుభూతి అనేటటువంటిది అది మనల్ని కదిలించాలి. అలాంటి కదిలించేటటువంటి మెసేజ్ల్ని మనం చదివి అవసరమైతే నలుగురితో పంచుకొని దాన్ని తిరిగి మన జీవితంలో ఎలాంటి సందర్భమైనా వచ్చినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ ఆచరణలోకి పెట్టుకోవటానికి కావాల్సినటువంటి జ్ఞాపకం మనం దాన్ని కనుక పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఆ మెసేజ్ అనేది ఉపయోగపడుతుంది. నాకు ఓ మెసేజ్ వచ్చింది కాబట్టి నేను 100 మందికి ఫార్వర్డ్ చేస్తా. ఆ మధ్య మా చిన్నప్పుడు కూడా ఉండేది, ఉత్తరం వచ్చేది అనమాట. నువ్వు ఇలాంటిది రాసి 10 మందికి పంపిస్తే నీకు మంచి జరుగుతుందని. అవన్నీ ట్రాష్ అనమాట. ఇప్పటికి కూడా వస్తున్నాయి. దరిద్రం ఏంటంటే అప్పుడు ఉత్తరాలు రాశారు పోస్ట్ కార్డ్స్ మీద, ఇప్పుడు వాట్సాప్లోనూ ఫేస్బుక్లో అలాంటి మెసేజ్లు వస్తున్నాయి. దౌర్భాగ్యం ఏం మారలు. అంటే మనిషి ఒక 2-3 దశాబ్దాలు అయినా కూడా మనిషి ఆలోచనలో మార్పు రాలేదు అనడానికి ఇలాంటి మెసేజెస్లే కారణం. 2 అయిపోయింది కదా. అది జీవుల యందు సమబుద్ధి, ఆశపడని మనస్సు, మితభాషణం. పూర్వభాషి మితభాషి అని రాముడికి చక్కటి 2 గుణాలు చెప్తారు. ఎవరన్నా కనపడంగానే ఆయన ముందు పలకరిస్తాట. మితభాషి, అవసరమైనంత వరకే మాట్లాడి మిగిలింది మౌనంగా ఉంటాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సాధన చేయమని నేను చెప్పట్లా, సాధ్యమైనన్ని సాధన చేయాలి. జిల్లేళ్ళముడు అమ్మవారు చక్కగా చెప్పారు, నాన్న సాధ్యపడేదే సాధన అని చెప్పారు ఆవిడ. నీకేది సాధ్యమో దాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు సద్గుణంబులు సంఘంబులై చేరవచ్చు అని ప్రహ్లాదుడి గురించి భాగవతం చెప్తుంది. నేను ఆయన దగ్గరికి వెళ్తా అని సద్గుణాలన్నీ గుంపులుగా వచ్చి ప్రహ్లాదుల్లో చేరినాయి అని చెప్తారు. అలా మనకి ఒక మంచి తెలిసినప్పుడు ఇది మనం ఆచరణ చేయగలం, ప్రయత్నం చేద్దాం అని మన ప్రయత్నం చేస్తున్నప్పుడు అది మనకు వెళ్తూ ఉంటుంది. మిత వ్యవహారం చెప్పుకున్నాం కదా మనం.
ఎక్కడో ఎవరో దూరపు బంధువు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా, అవసరమా కాదా, ఎక్కడైనా అసలు నీ అవసరం లేకపోతే, నువ్వు కదలాల్సిన అవసరం లేకపోతే కాలు కదపొద్దని చెప్తారు. కూర్చో, వై డూ యూ వేస్ట్ యువర్ టైం అని చెప్తారు. సో ఇన్ని మనం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మన మనస్సు ఒక చిత్రంగా నియమించబడుతుంది. అంటే దానికి ఒక చక్కటి నియంత్రణ అనేటటువంటిది వస్తుంది. ఒక వివేకం అనేటటువంటిది మనలో ఉదయిస్తుందంటున్నారండి. అంటే అది అస్తమించి ఉందంటే అంతే కదండి, అది అస్తమించి ఉన్న ఒకటువంటి వివేకం. మనం ఎంతమంది మన కామన్ సెన్స్ మనం వాడుతున్నాం అని కనుక ఆలోచిస్తే మనలో వివేకం అనేటటువంటిది అస్తమించి ఉందా ఉదయించి ఉందా మనకు తెలుస్తుంది. అది మనలోనే ఉంది, కానీ మనం వాడట్లా దాన్ని. ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ మన సాధన ముందుకు వెళ్తూ ఉన్నామో అది మనలో ఉదయిస్తుంది. ఎప్పుడైతే అది ఉదయించిందో వెలుగు వస్తుంది. అప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. యూ విల్ బికమ్ ఎ మ్యాగ్నెట్. నీ ప్రవర్తన చూసి నీ చుట్టూ ఉన్నవాళ్ళు, ఏమిటో సార్ ఆయన ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగున్నాడు, ఏంటి సార్ ఇలా ఉన్నారంటే, ఏదో నాకు తోచిన సాధన నేను ఇలా చేసుకుంటూ ఉన్నానండి, మీరు కూడా మీకు తోచిన సాధన మీరు చేసుకుంటూ, మీకు చేతనైంది మీరు చేస్తుని మీరు కూడా ఇలా ఉండొచ్చు అని ఒక చిన్న సలహా ఇస్తే అది కూడా వాళ్ళు పాటిస్తే అప్పుడు వాళ్ళకి అది అనుభూతి కిందకు వస్తుంది. లేకపోతే మనకి ఇవన్నీ పుస్తకాల్లోనే ఉంటాయి. భగవద్గీత పుస్తకం మా ఇంట్లో ఉందండి. శంకరాచార్యుల వారు రాసిన భాష్యం దగ్గర నుంచి లేటెస్ట్ గా ఎవరైతే భగవద్గీత మీద చెప్పారో అన్ని భాష్యాలు మా ఇంట్లో ఉన్నాయంటే షెల్ఫ్ నిండి ఉంటుంది, కానీ నీ మనసు నిండి ఉండదు. నీ మనసు ఎప్పుడైతే నిండి ఉందో అందులో చెప్పబడినటువంటి విషయం నీలో ఎప్పుడైతే కరిగిపోయిందో, నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయిందో, నీ ఆచరణలోకి వచ్చిందో, అప్పుడు నీ యందు నువ్వు కరిగిపోతావు. నీ మనస్సు నీలోకి కరిగిపోతుంది. అప్పుడు నీకు ప్రత్యేకంగా చిత్తం అనేటటువంటిది ఏమి ఉండవు, నీకు కోరికలు అనేవి ఏమి ఉండవు. ఎందుకు? నీ మనస్సు నీలో కరిగిపోయింది కాబట్టి. కోరికలకు ఎక్కడి నుంచి మొదలవుతాయి? మనస్సు నుంచి మొదలవుతాయి. అయితే మరి మనస్సు ప్లేస్లో ఎవరుంటారండి? నువ్వే ఉంటావు కాబట్టి కోరికలు ఉండవు. అట్లాంటి వాడు యోగి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. మరి ఇవన్నీ ఎలా కుదురుతాయండి? దానికి కూడా చక్కటి ఉదాహరణ ఇచ్చారు మనకి. ఏంటంటే సత్సాంగత్యం, సత్కర్మాచరణ, సద్గుణోపాసన, సద్గోష్ఠి. ఇవన్నీ ఏటండి మన చిత్తానికి మన మనస్సుకి కూడా బలం ఇస్తాయేటండి. అంటే మనం ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం, మనం ఎటువంటి కర్మలు ఆచరిస్తున్నాం, ఎటువంటి గుణాలని ఉపాసన చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సద్గుణోపాసన అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన, సద్గుణోపాసన, ఈ పేర్లలో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ సద్గుణోపాసన ఏంటంటే అవతల వాళ్లలో ఉన్నటువంటి మంచి గుణాలని మనము అవసరమైతే 10 మందికి చెప్పటం, ఇంకా వీలు కుదిరితే వాటిని మనలోకి తీసుకుని మనం కూడా ఆచరణలోకి తీసుకురావటం అనేటటువంటిది తెలుస్తుంది. లేకపోతే ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. అప్పుడు మనకి ఇనుము అయస్కాంతమైనట్లు మనలో ఆత్మ సంయమనం అనేటటువంటిది ఒక ప్రక్రియ జరుగుతుంది. ఎందుకు? నీలో ఒక ఆర్డర్ వస్తుంది, అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ జరుగుతోంది. నీ మనసు పొరల్లో రకరకాలైనటువంటి చర్యలు, రకరకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు జరగకపోతే నీకు ఈ అయస్కాంతం అనేటటువంటిది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక ఇనుముని ప్యూరిఫై చేయాలి. బంగారాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారండి? కొలివిలో పెట్టి దాన్ని కరిగిచ్చి ప్యూరిఫై చేస్తారు. కరగకుండా ఉంటే అది రా అంటారు కదా. కరిగినప్పుడే దాన్ని ప్యూరిఫై చేసినప్పుడే దానికి కావాల్సిన విధంగా మనం మార్చుకోవడానికి వీలుంటుంది. అలా ప్యూరిఫికేషన్ మనలో జరగటానికి మనల్నేమి కొలివిలో వేసి కాల్చక్కర్లా. కానీ మనం చేసేటటువంటి చర్యల ద్వారా, మాటల ద్వారా, భావాల ద్వారా, ఆచరణ ద్వారా మనల్ని మనమే ప్యూరిఫై చేసుకోవాలి. ఇంకెవరు ప్యూరిఫై చేయరు. అందుకనే ఆత్మ ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు ఆయన. అలా ఎప్పుడైతే బాగున్నామండి. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి, చెప్పండి. ఎవరండి మీ పేరండి? నా పేరు మణికంఠ అండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ నుంచి అండి. చాలా సంతోషం అండి, చెప్పండి. ఈ కార్యక్రమం ప్రతి వారం వింటూ ఉంటానండి. చాలా సంతోషం. సాధన అనే కార్యక్రమం చాలా బాగుంటుంది. ప్రతి వారం నేను వింటూ ఉంటా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు కదా,
ఇప్పుడు ఆ ఆత్మ సంతృప్తి అనేది మనకి ఎప్పుడు కలిగిద్ది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పు అని మనకు తెలుసు. కానీ ఆ తప్పు ఎదుటి వారికి తెలియపరిచినప్పుడే మనకి ఆత్మశాంతి అనేది కలిగిద్దండి. లేకపోతే అది మనలో చెప్పలేని బాధని లోపల కుంచి కుషించి మనం ఆ మానసికంగా ఒత్తిడికి లోనవుతాం ఆ విషయాన్ని మనం చెప్పకపోతే. బాగుంది, చక్కటి విషయం చెప్పారు, సత్యం కూడా. అవును, అది చెప్పుకుంటే కొద్దిగా బాధ భారం అనేది తగ్గిద్ది. అవును, కరెక్ట్, మంచి విషయం చెప్పారు. తెలియకుండా కూడా మనం చిన్న చిన్న జీవాలను చంపుతాం మనకు తెలియకుండానే. అవి ఎప్పటికైనా అది పాపం అని తెలిసినా చంపడానికి కారణమైంది మనకి హాని చేస్తాయని చెప్పి మనం దాన్ని అపహారం చేస్తాం, కానీ వేరే ఉద్దేశం అయితే కాదు కదా. అవును, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు మధ్యలో వ్యక్తి వచ్చి ఆ పనిని చెడగొడితే తనకి ఎంత కష్టంగా ఉంటుంది మళ్ళీ ఆ పని చేయటానికి. అలాగే ఆత్మశాంతి మన శుద్ధి చేయాలన్నా ఏదైనా చేసినప్పుడు అది మన నిజాయితీగా ఒప్పుకోవాలి. అంటే ఇవాళ కాకపోయినా రేపటి రోజునైనా, రేపటి రోజు కాకపోయినా ఇంకో వారానికైనా నెలకైనా ఒప్పుకుంటే మనకు భారం అనేది తగ్గిద్ది కదా మీరు చెప్పినట్టు. సత్యం. అందుకని మీతో మాట్లాడదామని చెప్పి వచ్చానండి. చాలా సంతోషం అండి, వింటూ ఉండండి. మీరు వచ్చి మీ అభిప్రాయం చెప్పారు, మంచి విషయం కూడా చెప్పారు, అది చాలా ముఖ్యం కూడా. క్లైమాక్స్ లో మీరు క్యాన్సర్ గురించి కూడా ఒకటి వినిపిస్తారు కదా. లాస్ట్ కి కొన్ని సందర్భాలు విన్నాను, క్యాన్సర్ గురించి కూడా తనలో ఆత్మశైర్యం అనేది కోల్పోడు. ఇప్పుడు మనకి ఏ రోగం వచ్చినా సరే రోగం వచ్చిందని చెప్పి భయపడకూడదు కదా చెప్పాలంటే. కరెక్ట్ అండి. అది కూడా మనల్ని ఎంతో విధంగా నాశనం చేస్తుంది. చేసినా మనకు ధైర్యంగా, ఇప్పుడు మొన్న మధ్య కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది సఫర్ అయ్యే చనిపోయారు భయపడి. దాన్ని జయించి మనం ఆ రోగం ఏదైనా సరే మనం జయించి తట్టుకునే శక్తి మనలో ఉంటే మనం దాన్ని కూడా జయించవచ్చు దేనిదైనా సరే. అవును, బాగుంది. సరేలేండి, మరి కార్యక్రమం వింటూ ఉంటాను. అలాగేనండి, తప్పకుండా. మణికంఠ గారు ఒక మంచి విషయం చెప్పారు మనకి. అదేంటంటే మనం ఏదైనా ఒక పొరపాటు తప్పు చేసినప్పుడు అది డెఫినెట్గా అవతల వాళ్ళకి వాళ్ళ హృదయాన్ని గాయపరచడం అన్నది జరుగుతుంది. అలా జరిగినప్పుడు అరే నేను తప్పు చేశానే, దీనివల్ల ఇతరులు బాధపడ్డారే, కాబట్టి అటువంటి తప్పు నాకు జరిగినప్పుడు నేను కూడా బాధపడతాను కదా, నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా, కాబట్టి నేను అవతల వాళ్ళ ఎడల నేను చేసినటువంటి ప్రవర్తన తప్పు అని తెలిసినప్పుడు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగటం కానీ, నేను నీ ఎడల ఇలా తప్పు చేశాను అని చెప్పటం కానీ, అది చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితి. ఎందుకంటే అది అందరూ చేయలేరు, దానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ముందు నిన్ను నువ్వు కోసి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మాత్రమే మనం మళ్ళీ తిరిగి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పటమో, లేదంటే తను చేసినటువంటి దాన్ని క్షమించమని అడగటమో ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు దానివల్ల ఆయన చెప్పినట్టు ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కలిగినప్పుడు ఆ స్థితి వేరు, ఆ ఆనందం వేరు. అది నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను ఒక గ్రూప్ మీటింగ్లో మాట్లాడిన విధానానికి అవతల వాళ్ళు హర్ట్ అయ్యారని తెలిసినప్పుడు దానికి నేను మళ్ళీ అందరిలో అతనికి సారీ చెప్పినప్పుడు నేను పొందిన తృప్తి ఇప్పుడు ఆయన చెప్తే అది సత్యం అనిపించింది. అలాగే ఒక అతను నా ఎడల ప్రవర్తించినటువంటి విధానానికి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ రోజున నేను నీతో ఇలా ప్రవర్తించడం తప్పు, ఆ పర్టికులర్ పాయింట్లో నీ ఉద్యోగం పోవటానికి కారణం నేనే, సో అది నాకు చాలా సిగ్గుగా ఉంది, తర్వాత అది నా హృదయాన్ని తొలిచేస్తోంది, ఐఎమ్ వెరీ సారీ మంగేష్ అని నాకు చెప్పినప్పుడు నాకంటే అతను ఎంతో రిలీవ్ అయ్యాడు అని అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు అది వాళ్ళ హృదయాన్ని తొలిచేస్తుంది, కాల్చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో రియలైజేషన్ వచ్చినప్పుడే జరుగుతుంది. ఆ రియలైజేషన్ రానప్పుడు అది జరగదు. అటువంటి రియలైజేషన్ మనలో రావాలి అంటే ముందు
ఇందాక చెప్పినట్లు ఒక సత్సాంగత్యం కానీ, ఒక సత్కర్మాచరణం కానీ, సద్గుణోపాసన కానీ, సద్గోష్ఠి అంటే మనందరం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఒక చక్కటి విషయం గురించి వాడి మీద వీడి మీద లేనిపోయిన రూమర్సో లేకపోతే మరి రకరకాలుగా మనం మాట్లాడుకోవడానికి సొల్లు కబుర్లు అంటారు చూసారా, అవి కాకుండా ఒక చక్కటి విషయం సద్గోష్ఠి అంటారు. అంటే మనకి ప్రపంచంలో ఎన్నో విషయాలు, వాంగ్మయంలో ఎన్నో విషయాలు ఇచ్చారు. నీకు ఒక విషయం తెలుసు, లేదా ఒక విషయాన్ని నువ్వు పుస్తకంలో చదివావు. ఆ పుస్తకంలో చదివినప్పుడు అది అవతల వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే విషయాన్ని అవతల వాళ్ళు కూడా చదివి ఉన్నారనుకోండి, వాళ్ళు పొందిన అనుభూతిని అక్కడున్న నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఒకే రకమైనటువంటి పదార్థాన్ని నలుగురు తిన్నప్పుడు నలుగురికి 4 రకాలుగా అది రుచిస్తుంది. అలాగే ఒకే రకమైనటువంటి విషయాన్ని నలుగురు ఎప్పుడైతే దాన్ని చదివారో 4 రకాలుగా అర్థం చేసుకున్నప్పుడు ఈ నలుగురు చెప్పేటటువంటి దానిలోంచి కలిగినటువంటి ఒకానొక అనుభూతిని గనక నలుగురు గనక అనుభవించగలిగితే అదే భిన్నత్వంలో ఏకత్వం అంటే. దాన్ని గనక అనుభవించగలిగితే నలుగురు ఒకే స్థితిలో నిలవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క మనసు ఒక చక్కగా నియమించబడటానికి వీలు కుదురుతుంది. కాబట్టి మనకి బలం చేకూరాలి అంటే అది ఎక్కడ రావాలండి? శారీరక బలం కాదు, మానసికమైనటువంటి బలం. మనకు దుఃఖం కలిగింది, ఆరోగ్యంగానే ఉన్నాం, శారీరకంగా ఎటువంటి అనారోగ్యం లేదు, కానీ ఒక కష్టం కలిగింది, ఒక నష్టం కలిగింది, ఒక బాధ కలిగింది. ఇవన్నీ ఎక్కడ అనుభవిస్తున్నాడు మనిషి? మనోలోకంలో, మానసిక స్థితిలో అనుభవిస్తున్నాడు. కాబట్టి ధైర్యం కావాలంటే ఎక్కడికి కావాలి? మానసిక స్థితిలో ధైర్యం కావాలి. సో అవన్నీ మనకి రావాలి అంటే, మన చిత్తం విచిత్రంగా నియమింపబడాలి అంటే ఇటువంటి వాటిని మనకి సత్సాంగత్యం, సత్కర్మాచరణం, సద్గుణోపాసన, సద్గోష్ఠి. అవతల వాళ్ళలో మంచి గుణాలు ఉంటాయి, వాటిని గురించి నువ్వు ఆలోచించు. ఓ సద్గురు సిగరెట్ తాగుతాడని చెప్పేసి ఆయనే సద్గురు అండి సిగరెట్ తాగుతాడు అంటే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు, లేదంటే ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆయన చేసేటటువంటి సేవ, వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? మా గురువుగారు చెప్పారు, ఆయన కూడా సిగరెట్ తాగేవారు. అదేంటంటే కొంతమంది ఫిల్టర్ అయిపోతారో అని చెప్పారట ఆయన. నేను తాగే ఫిల్టర్ సిగరెట్ వల్ల కొంతమంది ఫిల్టర్ అయిపోతారని చెప్పారట. అంటే ఏంటి? కొంతమంది రారు ఆయన దగ్గరికి. ఎందుకు? ఆయన తాగే సిగరెట్టే చూస్తారు, కానీ ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు ఎప్పుడు చూస్తావు? అలాగే ఇందాక చెప్పుకున్నట్టు తిరుపతి వెళ్ళాం, తిరుపతిలో ఉన్న దైవత్వాన్ని నువ్వు చూడకుండా వాడెవడో లంచం అడిగాడు, వీడెవడో లంచం అడిగాడు అని ఆలోచిస్తాం మనం. నీకు దైవం ఎక్కడ కనపడతాడు? కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధనలో సాధన ఇందాక చెప్పినట్టు ఏమిటో పెద్ద పెద్ద బరువులు ఎత్తేయక్కర్లేదండి. ముందు మనం గ్లాస్ ఎత్తుదాం, ఒక చిన్న మంచినీళ్ళ గ్లాస్ 10 మందికి అందిద్దాం. తర్వాత ఇంకా వేరే విషయం, అన్నం పెట్టడం, లేదంటే సంతర్పణ చేయటం, అవన్నీ తర్వాత. ముందు నలుగురికి మంచినీళ్ళు, అంటే ద స్మాలెస్ట్ థింగ్ నుంచి మనం ప్రారంభిస్తే అప్పుడు మనం పెద్ద పెద్ద విషయాల్లోకి మనం వెళుతూ ఉంటాయి. అట్లాంటివి ఇక్కడ ఇంకా 16 నుంచి 21 శ్లోకాల వరకు ఈ ధ్యాన యోగంలో చక్కగా ఈ విషయాల గురించే మనకు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ నియమం ఎప్పుడైతే నీ మనసు నీలో కరిగిపోయిందో అప్పుడు ఎవరుంటారు? ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ ఉందండి, నీళ్ళలో వేశారు, కరిగిపోయింది. అప్పుడు ఏమున్నాయి? అంతకుముందు 2 స్థితులుగా ఉన్నాయి. ఐస్ క్యూబ్ ఉంది, వాటర్ ఉంది. ఈ ఐస్ క్యూబ్ వాటర్లో కరిగిపోయినప్పుడు ఇంకా ఐస్ క్యూబ్ స్థితి ఏముంది? వాటర్లో కరిగిపోయింది, ఉన్నది ఒకటే నీరు. అలాగే ఎప్పుడైతే నీ మనస్సు, నీ చిత్తము అన్నీ కూడా నీలో కరిగిపోయినాయో అప్పుడు నువ్వే మిగులుతావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు మిగిలావో, నువ్వు చుట్టూ చూస్తున్న ప్రపంచం కానీ, జీవులు కానీ, వాటన్నిటిలో కూడా ఇదే ఉంది అనే భావంతో అంతటా నువ్వే నిలిచిపోతావు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదానికి ఒక చక్కగా చెప్తాడు కదా మనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే, గాలి లేని చోట పెట్టిన దీపం వలె మనిషి యొక్క మనసు స్థిరమైపోతుంది అని చెప్తాడు. అది మామూలుగా మనకుంటుందా? మన మనసు ఎప్పుడు కూడా, మన మనసును ఒక దీపం అనుకోండి, మన మనసు ఎప్పుడూ ఎట్లా ఉంటుంది? ఓ పెద్ద ఫ్యాన్ పెట్టినట్టే ఉంటుంది. అవసరమైతే అది ఆరిపోతుంది కూడా. అంటే అంత డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మనసు. భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు సాధించేది ఏంటంటే అందులోనే సుఖం ఉంది అని అనుకుంటారు. బాధే సౌఖ్యం అనే భావన లేలో అని అన్నాడు కదా. బాధనే సౌఖ్యం అనుకునేటటువంటి ఒక స్థితిలోకి మనసు వెళ్ళిపోతుంది. దాన్ని బయటికి పీకి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలండి దానికి. మామూలుగా మనం ఏం చేస్తామంటే మందులు వాడేస్తూ ఉంటారు. కానీ దాన్ని నువ్వే బయటికి తెచ్చుకోవాల్సినటువంటి ధైర్యం, స్థైర్యం మన లోపలే ఉన్నాయి. దానికి మనం బలం ఇవ్వాలి. దానికి బలం ఇవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి
మనం ఈ 4 సత్ అనేటటువంటిది ఏదైతే ఉందో, సత్ అని ఎందుకన్నారు? అన్ని సాతోటే వచ్చినాయని ఎందుకన్నారు? సమ్యక్, సమత్వం అక్కడే ఉంటుంది. అదే సత్యం, ఉన్నదొకటే అనేటటువంటి స్థితిలోకి నిన్ను తీసుకువెళ్ళేటటువంటివి ఈ 4 కూడా. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి మనకి ఇవన్నీ దోహదపడతాయి. కాబట్టి మన సాధనలో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అండి. మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే దాంట్లో మనకు కావాల్సినటువంటి అనుభూతి అనేటటువంటిది దొరుకుతుంది. మామూలుగా మనం సుఖం గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ భగవంతుడు ఏం చెప్తూ ఉంటాడంటే, నాలో కరిగిపో, నాలో ఉండు, నాలో 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 అని చెప్తాడు. ఇలా చెప్పినప్పుడు ఓకే సరే కృష్ణుడే అని అనుకుందాం. ఆ కృష్ణతత్వంలోకి మనం మునిగిపోవాలి. లేదు రాముడు, నేను రామధ్యానం చేస్తానండి, రామతత్వంలోకి మునిగిపో. లేదండి ఇంకొకటి మా గురువు ధ్యానం చేస్తా, ఆ గురుతత్వం. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి తత్వాలు మనం ఉన్నాయి అనుకున్నప్పుడు మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. అందుకని కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను అనేటటువంటి ఒకానొక తత్వం సమస్త జగత్తంతా కూడా ఉంది. ఏ తత్వం అయితే ఉందో అదే తత్వం నడుస్తోంది అని చెప్పేసి చెప్తారు. మామూలుగా ఇది ఒకే తత్వం ఎలా ఉంటుందండి, ప్రపంచంలో ఈ జగత్తంతా అంటారు, ఒకే తత్వం ఎలా ఉంటుందండి అని మనకు ఒక చిన్న డౌట్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికి ఏం చెప్తారంటే, దానికి నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో మామూలుగా ఈ సమస్త జగత్తుకు మూలమైనటువంటిది ఒకే ఒక తత్వం అని చెప్పడానికి దానికి ఒక చిన్న ఉదాహరణగా ఏం చెప్తారంటే, ఇది ఎలా ఏర్పడింది అని మనం ఆలోచిస్తే, మామూలుగా ఒక వర్షం పడింది అనుకోండి. వర్షం పడ్డప్పుడు మనం చూర్లుంచి లేదంటే రేకుల నుంచో లేదంటే ఆ పైనుంచి నీళ్లు ధారగా కారిపోతాయి. ధారగా కారిన తర్వాత వర్షం వెలిసింది, నీళ్ళన్నీ కారిపోయినాయి, ఒకే ఒక చుక్క మిగిలింది, ఆ చుక్క కూడా పడింది. తర్వాత ఇంకొక డ్రాప్లెట్ ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక డ్రాప్లెట్ మిగులుతుంది కదా, ఆ డ్రాప్లెట్ కూడా కింద పడాలి అంటే దానికి చాలా సేపు పడుతుంది. ఆ డ్రాప్లెట్ కింద పడాల్సి వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని రకాలైనటువంటి చేంజెస్ లోపల జరగటం వల్ల, ఒక ఫోర్స్ వల్ల, అది ఎగ్జిస్టెన్స్ వల్ల దాని మీద నుంచి జారి కింద పడుతుంది. అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, దానిలో ఒక రకమైనటువంటి ఒక అవస్థ ఏర్పడుతుంది అని చెప్తారు. అట్లాగే ఈ జగత్తంతా ఉన్నది ఆకాశమే కదండి, శూన్యం అని చెప్పారు. ఈ ఆకాశంలోనే కదా ఈ నక్షత్రాలు, గ్యాలక్సీస్, భూమండలాలు, ఇవన్నీ. భూమండలాలు అని ఎందుకంటున్నానంటే ఇలాంటివి చాలా ఉన్నాయని మన వాంగ్మయంలో ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒకానొక ఆకాశమైనటువంటి ఒక శూన్యమైనటువంటి దాంట్లో అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, ఎంత కాలం అని చెప్పేసి అలా శూన్యంగా ఉంటుంది. కాబట్టి అట్లా ఉన్నటువంటి ఆ శూన్యమైనటువంటి ఆకాశంలో ఒకానొక అవస్థ కలగటం వల్ల, ఒక రకమైనటువంటి ఒక మూమెంట్, ఒక మోషన్ ఏర్పడటం వల్ల దానిలో నుండి ఒకానొక అణువు జారి పడిందిటండి, కదిలిందట. ఒక అణువు బయలుదేరిందిట. బయలుదేరి ఏమైంది, ఎట్లా అండి మరి దానికి దీనికి సంబంధం అని అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలల్లోంచి నెయ్యి తీస్తాం మనం, అంతే కదా. పాలేంటి, చల్లగా ఉంటాయి పాలు. అయితే దాని పాలను కాచి పెరుగు చేసి చిలికి వెన్న తీశారు, నెయ్యి తీశారనుకోండి, పాలకు లేని గుణం ఆ నెయ్యికుంది. ఎందుకని, ఒక మండుతున్నటువంటి నిప్పులో, అగ్నిలో పాలు పోసారనుకోండి, ఏమవుతుంది, మంట ఆరిపోతుంది. అదే నెయ్యి పోస్తే ఆ అగ్ని ప్రజ్వరిల్లుతుంది, విపరీతంగా వచ్చేస్తుంది. అంటే పాలలో లేని గుణం ఆ నెయ్యికి వచ్చేస్తుంది కదా. అంటే ఆ ధర్మం అందులో ఉంది. అట్లాగే ఎప్పుడైతే ఈ అణువు ఇలా ప్రారంభమైందో, అది చాలా సూక్ష్మమైనటువంటి అణువు, దానికి చాలా ఫుల్ కెపాసిటీ ఉన్నటువంటిది. అది మాత్రం ఊరికే ఎందుకు ఉంటుందండి, అది సృష్టి చేయడం మొదలుపెట్టిందిట. మొదలుపెట్టినప్పుడు మనం కుండలో పెరుగును కనుక చిలికినప్పుడు ఏమవుతుంది, బుడగలు వస్తాయి. ఆ బుడగలు వచ్చిన తర్వాత చిన్న చిన్న వెన్న ముద్దలు వస్తాయి. మరి అది ఆ పెరుగంతా డైల్యూట్ అవుతుంది. ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కదా. అట్లాగే ఈ సృష్టిలోకి వచ్చినటువంటి అణువు తిరగటం ప్రారంభించడం కారణంగా గాలి, సూర్యుడు, నక్షత్రాలు, మరి మన పంచభూతాలు ఇవన్నీ పుట్టినేయటండి. అశూన్యం అయినటువంటి ఆకాశంలో ఆ అణువు ఇప్పుడు ఎక్కడుంది అంటే, మరి
పెరుగు కుండలో ఉన్నటువంటి పెరుగులో, వెన్నలో, నెయ్యిలో, పాలలో ఇవన్నీ ఎక్కడున్నాయంటే అందులోనే ఉంటాయి. అట్లాగే ఆ అణువుతోటే ఇవన్నీ ఏర్పడినాయి అని చెబుతూ అందులో ఏం రాస్తారంటే ఈ సమస్త జగత్తంతా కూడా ఒక అణువు కింద పోల్చారు. బాగుంది సార్, పుస్తకంలో మీరు చదివారు, చదివినట్టు చెప్పారు, బాగుంది. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? ఎలా ప్రూవ్ చేస్తామండి? కెన్ ఎనీవన్ ప్రూవ్ దిస్? ఇప్పుడు ఒక మామిడి పండు చాలా రుచిగా ఉందని చెప్పాడు ఒక ఆయన, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? కోసి అందరికీ ముక్కలు పెట్టాలి, వాడు కూడా దాని టేస్ట్ని అనుభవించాలి. బాగుందన్నవాడు బాగుందంటాడు, లేనివాడు లేడు. ఎందుకంటే షుగర్ ఉన్నవాడు నేను తినకూడదండి అంటాడు, లేనివాడు ఇంకో 2 ముక్కలు ఇవ్వండి అంటాడు. అవునండి మీరు చెప్పింది నిజమే అంటాడు. ఇది ఎలా ప్రూవ్ చేస్తాం? వీ కెనాట్ ప్రూవ్ ఇట్ అన్లెస్ వీ ఎక్స్పీరియన్స్ దట్. ఇది చెప్పిన ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఆయన పేరే మాస్టర్ సివివి. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆయన ఇచ్చినటువంటి విషయాలలో ఈ విషయం ఉంది. సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ సృష్టి మొత్తాన్ని ఒక అణువుతో పోల్చారు ఆయన. అలాంటి అణువులు చాలా ఉన్నాయట. అది మన ఊహ కాంతది, వదిలేయండి. ఇంకొకటి, మొన్న ఈ మధ్య నేను ఒక మూవీ చూశాను. అదేంటంటే ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనేటువంటి ఒక మూవీ. అది ఎవరి గురించో తెలుసా అండి? శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఆ సినిమా. ఆయన ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎన్ని ఇచ్చారంటే ఆయన అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో కానీ, మ్యాథమెటికల్ అనాలిసిస్ లో కానీ, మరి నెంబర్ థియరీలో కానీ, ఇన్ఫినిట్ సిరీస్ లో కానీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అనే దాంట్లో కానీ 3900 రకాలైనటువంటి మ్యాథమెటికల్ థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్. అప్పటి వరకు ప్రపంచంలో వీటిని ఎలా సాల్వ్ చేయాలో తెలియనటువంటి ఒకానొక పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన 3900 థీరమ్స్, దానికి సంబంధించినటువంటి కంపైలేషన్స్ ఇచ్చారట. ఒక మనిషి ఎలా ఇచ్చారండి? పోనీ ఆయన ఏమన్నా 100 సంవత్సరాలు జీవించారా? 32 సంవత్సరాలు ఆయన జీవితకాలం. అందులో 5 సంవత్సరాలు లండన్లో గడిపారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 31 ఆయనకి ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అనేటటువంటిది కూడా వచ్చింది. ఆయన లండన్లో ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ కి ఆయన ఎప్పుడు పుట్టారండి? 1887లో పుట్టారు. 1920లో శరీరం వదిలేశారు అనారోగ్య కారణంగా. అంటే ఇంత తక్కువ సమయంలో అంత ఎలా అచీవ్ చేశారు అని కనుక మనం ఆలోచిస్తే, ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఈ థీరమ్స్ ఇవన్నీ కూడా ఆయన ఎన్నో రకాలైనటువంటి మ్యాథమెటికల్ ఈ క్యాలిక్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి ఎన్నో థీరమ్స్, ఆ ఫంక్షన్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు అన్నారు అక్కడ, ఇవన్నీ ఎలా ప్రూవ్ చేస్తామని అడిగారు వాళ్ళు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి నేనని అడిగారు. ఆయన దగ్గర సమాధానం లేదు. ప్రూఫ్స్ ఉన్నాయంటారు కానీ సమాధానం లేదు. నీకు ఇది ఎలా వచ్చింది అంటే, నామగిరి అమ్మవారు నాకు ఆవిడ నా నాలుక మీద రాసేది, లేదంటే కల్లో నాకు ఒక స్క్రీన్ కనపడేది, ఆ స్క్రీన్ మీద ఇవన్నీ నాకు కనపడేవి, మర్చిపోతానేమో అనుకోని గుర్తు చేసుకొని పొద్దున్నే ఆ గుళ్ళో అరుగుల మీద రాసేసేవారు ఆయన ఆ థీరమ్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కెన్ వి ఇమాజిన్ దట్? మనం దాన్ని అసలు ఊహించగలమా? మనం ఊహించలేం. కారణం ఏంటి? అది మన మనస్సుకి, మన ఆలోచనకి అందేది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ప్రూవ్ చేయమని అడిగారు. నేను ఇందాక సృష్టి ఏర్పడిన విధానాన్ని ఎలాగైతే చెప్పినప్పుడు నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు, దీన్ని సైన్స్ ఎలా ప్రూవ్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ప్రతిదీ సైన్స్ అని ఆలోచిస్తాం కదా. సైన్స్ బియాండ్ ఫిజికల్ ఇంకా ఆలోచించడం మొదలుపెట్ల, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నికోలా టెస్లా గారు కూడా అదే అన్నారు. సైన్స్ ఎప్పుడైతే బియాండ్ ఫిజికల్ ఫినామినాన్ గురించి ఆలోచించడం కనుక మొదలుపెట్టిందో, గత శతాబ్దాల్లో వాళ్ళు సాధించిన దానికంటే ఎన్నో 100 రెట్లు సాధించి ఉండేవాళ్ళు అని చెప్పారు ఆయన. బట్ వన్ డే విల్ కమ్, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయబడతాయి. కానీ అప్పటి వరకు మనమే వస్తాం, మనమే ఆలోచిస్తాం, మనమే కొత్త థీరమ్స్, కొత్త థియరీస్ వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిటిని మనం ప్రూవ్ చేయలేం. అవి సత్యం అని నమ్మితే సత్యం, నమ్మకపోతే పక్క తీసేయాలి, వదిలేసేయాలి. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే శంకరాచార్యుల వారు, స్వామి వివేకానంద, వాళ్ళు అతి తక్కువ బిలో 40 years వాళ్ళు శరీరం వదిలేశారండి. కానీ వాళ్ళు అచీవ్ చేసింది ఎంత ఉంది? అంత తక్కువ కాలంలో అంత అచీవ్ చేశారు అంటే అవి అందరికీ సాధ్యపడదు, కొన్ని సోల్స్కు మాత్రమే సాధ్యపడుతుంది. మనందరం సామాన్య జీవులం, అందరం కారణ జన్ములే, వాళ్ళు కారణాతీత జన్ములు అని చెప్పుకోవాలి మనం. దే కెన్ ఇన్స్పైర్ ద వరల్డ్. ఇంకొకటి ఏంటంటే, ఈ రామానుజన్ గారు ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ థియరమ్స్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రూవ్ అవ్వలేదట. ఇప్పటికీ కూడా కొన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారట. అంటే ఎన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇచ్చి ఉండాలండి ఆయన. అంటే
ఒక సోల్ ఆ స్థితికి వెళ్ళాలి అంటే అనేక జన్మల్లో చేసినటువంటి సాధన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. వాళ్ళకి శరీరం వదిలేయడం అంటే పెద్ద కష్టమేం కాదండి, వదిలేస్తారు, హ్యాపీగా వదిలేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళని పట్టి బంధించేటటువంటిది ఏది ఉండదు. అది అనారోగ్యం కావచ్చు, లేదంటే హ్యాపీగా అయినా వదిలేసేటటువంటి సందర్భాలు ఉంటాయి మనకి. ఇవి మనకి ఇన్స్పైర్ ఇవ్వాలి. జీవితంలో ఏదో ఒకటి మనం ఒక సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మన సాధన ముందుకు వెళ్తుంది అని. అలాగే ఇది నేను ఎందుకు చెప్పానంటే, సృష్టి అనేటటువంటిది ఏర్పడినప్పుడు ఆ సృష్టిలో ఏర్పడినటువంటి ఒకానొక అణువు ఆధారంగా ఈ సమస్త జగత్తు ఏర్పడింది అని అనుకున్నప్పుడు ఆ అణువులో ఏముందో ఈ సృష్టిలో అదే ఉంటుంది. ఆ అణువులో ఏముందో మనలో కూడా అదే ఉంటుంది. ఆ అణువే అంతటా అన్నీ అయి ఉంటుంది. పెరుగులో మనం పెరుగు చిలుకుతున్నాం, అందులో వెన్న వచ్చింది, బుడగలు వచ్చినాయి, రకరకాలుగా వస్తుంది కదండి. అందులో అన్నిట్లో ఏముంది? నిజం చెప్పాలంటే పాలే ఉన్నాయి, మూలం అదే కదా. పాలలోంచి పెరుగు వచ్చింది, పెరుగులోంచి వెన్న వస్తుంది, తర్వాత మజ్జిగ అవుతున్నాయి. ఇవి కొన్ని మనకి బాగా అర్థం చేసుకోవడానికి పెద్దలు ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్. అది అన్నిటా నేనే ఉన్నా, అన్నిటా నేనే ఉన్నా, అన్నిటా నేనే ఉన్నా అంటే ఆ అణువే మాట్లాడుతోందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదే ఉంది కాబట్టి అంత. ఇది అంతర్యామి సాధన అండి. ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, మనం ఏం చేసినా సరే బయట పెరిఫరల్ చూడకుండా అంతర్గా లోపల ఉన్నటువంటి దాన్ని మనం దృష్టి గనక అలవాటు చేసుకుంటే, అలవాటు చేసుకోవాలి, అది మన సాధన ముందుకెళ్తుంది. సాధన లేకుండా ఏదీ సాధ్యపడదు. సాధన చేసినప్పుడే. సాధన అంటే బస్కిల్ తీయడం కాదు, మనోలోకంలో ఎక్కువ సాధన సాగాలి. ముందు మనం చెప్పుకున్నాం, ఎత్తుగా కానీ పల్లంగా కానీ పీట లేకుండా వేసుకొని కూర్చో, దాని మీద శుచైన ప్రదేశం, అవన్నీ బహిర్గా చేసేటటువంటి, బయట మనం చేసేటటువంటి పనులు. కానీ అసలైన ధ్యానం లోపల జరగాలి. త్రిపాదస్య అమృతం దివి, మూడొంతులు మనకు కనపడదు అని పురుష సూక్తం చెప్తుంది. ఆ మూడొంతులే మనం కనపడేది బయటికి ఓన్లీ 1% ఆఫ్ ప్రొజెక్షన్, 3/4 ఈజ్ లోపలే ఉంది మనకి. దానిని సరి చేసుకుంటే బయటది పెద్ద కష్టమేం కాదు. మనుషులందరూ చేయవలసినటువంటి సాధన ఎక్కడుంది అంటే లోపల మార్పు రావాలి. ఆ మార్పు స్వభావంలోకి రావాలి. ఆ స్వభావం నీది మానవ స్వభావం నుంచి జంతు స్వభావం నుంచి మానవ స్వభావం అయి, మానవ స్వభావం నుంచి దైవీ స్వభావం అయినప్పుడు నువ్వేంటో అప్పుడు తెలుస్తుంది, అందరిలో ఉన్నదేంటో తెలుస్తుంది. అలాంటి వాడికి నిజమైనటువంటి సుఖం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు సుఖం తెలియదు. సుఖం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం మనం. నిజమైన సుఖం అంటే ఏంటి? భాగవతం ఏం చెప్తుందంటే, మూఢుడు శబ్దమయమైనటువంటి ప్రపంచంలో మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ సుఖం కోసం వెతికి 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 చివరికి చచ్చిపోతున్నాడని చెప్తుంది భాగవతం. భగవద్గీత ఏం చెప్తుందంటే, దానికి నిజమైనటువంటి సుఖం అంటే అర్థం ఏంటో భగవద్గీత చెప్తుంది. దేనిని పొందటం వల్ల మిగిలిన ఏ సంపద అయినా దీనికంటే తక్కువ అనిపిస్తుందో గుర్తుపెట్టుకోండి. దేనిని పొందటం వలన మిగిలిన ఏ సంపద అయినా దీనికంటే తక్కువే అనిపిస్తుందో, ఏ లాభమైనా సరే మనసుని ఆకర్షింపదో, ఆ స్థితిలోకి మనసు వెళ్ళాలి. అప్పుడు నీ మనసుని ఆకర్షించేటటువంటి అనుభూతి ఏది ఉంటుందో అది సుఖం అటండి. ఇది భగవద్గీత ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా నువ్వు అనుకునేటటువంటి సుఖానికి కారణమై ఉండరాదు. అండర్లైన్. మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్థితి పొందిన వాట దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా చెలింపట్టండి. అదిట నిజమైన సుఖం అంటే. ఆలోచిస్తుంది, దీని గురించి ఆలోచిస్తే మనకి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే, ఇవన్నీ మనం ఏవో సాధనలు చేసేసి రేపే యోగులం అయిపోతామని కాదు. మన మనసులో ఒక ఆలోచన కలగాలి, ఒక ఆలోచన ప్రశ్న రావాలి. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఒంట్లో బాగాలేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఏదో ఎక్కడో ఏదో తేడా చేసింది. లేదు సార్, నేను భోజనంలో కానీ అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉంటా. అంటే నీ కర్మవశాత్తు వచ్చింది, అనుభవించు. మందులు వేసుకో, అనుభవించు. అంటే దాని అర్థం ఏంటో కొంతమంది చెప్తారు, అనుభవించమన్నారు కదండి కాబట్టి నేను అనుభవించేస్తానండి, మందులు అవి ఏం వేసుకోనండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దండి. అది అజ్ఞానం.
అనుభవించు అంటే అతిగా దాని గురించి ఆలోచించి ఏమిటో నాలాంటి వాడికి కర్మ వచ్చింది, ఏమిటో ఏమిటో ఈ జీవితం అంతా ఇలా అయిపోయింది, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి చూసారా, అవి చేయొద్దు అని. నీ పని నువ్వు చేసుకుంటూనే ఉండు, అది నీదో నువ్వు అది ఉంటూనే ఉంటుంది, అది వెళ్లాల్సిన రోజు నీ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఈ లోపల నువ్వు చేయవలసిన బీపీ వచ్చిందండి పోతుందా, షుగర్ వచ్చిందండి పోతుందా, మనతో పాటే పోవాలి, అది మధ్యలో పోదు. దాన్ని సతాయిస్తే ఎట్లా? నేను వేసుకోను సార్ మందులు, ఏమవుతుంది, మహా అయితే మందులు వేసుకుంటే 10 ఏళ్ళు బతుకుతామేమో, వేసుకోకపోతే 5 ఏళ్ళు బతుకుతామేమో. ఎందుకు? శరీరం ఇచ్చింది అందుకు కాదు. నీ శరీరానికి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది, నీకు ఇచ్చారు కదా. ఒక వస్తువు నీకు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఖచ్చితంగా ఉంది. మరి చూసుకుంటున్నావా లేదా? అది ఎవరు చెప్పాలండి? ఇప్పుడు మీకు ఒక వస్తువు ఇచ్చారు, కొంతమంది దగ్గర కొన్ని వస్తువులు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కొత్తగా కొత్తదా అండి అనేటట్టుగా ఉంటుంది. కొంతమందికి 10 రోజుల్లోనే తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడకాన్ని బట్టి ఉంటుంది, వాడు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది కారు ఇస్తే గేర్లు వేస్తే ఎక్కడికో వినపడుతుంటాయి, గేర్ రాడ్ కింద అది గేర్ బాక్స్ కింద పడిపోయిందేమో అన్నట్టు ఉంటుంది. కొంతమంది గేర్ వేసినట్టుగానే తెలియదు, అంత స్మూత్ గా డ్రైవ్ చేస్తారు. అంటే వారి స్వభావంలో కానీ వాడి హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్ లో డిఫరెన్స్ ఉంది, మనిషికి తేడా ఉంది. అలాగే నీ శరీరం కూడా, నీకు శరీరం ఇవ్వబడింది ఎందుకు? ప్రపంచాన్ని అనుభూతి చెందటానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ప్యారలల్ గా సాగుతూ ఉండాలి. ఒక పక్క ప్రపంచంతో నీకు ఉన్న సంబంధాన్ని నువ్వు అనుభూతి చెందుతూనే, అంటే దిస్ ఈజ్ అవుటర్ వరల్డ్, అండ్ అగైన్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు యువర్ ఇన్నర్ వరల్డ్. నీ లోపల ప్రపంచంలో కూడా నువ్వు ప్రవేశించాలి. నేను లోపల ప్రపంచంలోకి వెళ్ళనండి, బయటే తిరుగుతానంటే తిరిగి అలసిపోయి ఒక రోజున బయటికి లాగేస్తారు, మళ్ళీ ఇంకోటి ఇస్తారు. పాపం వాళ్ళు చాలా ప్రేమ అండి మన మీద. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రజ్ఞలకి మన మీద చాలా ప్రేమ. అవేం చేస్తాయంటే పాపం ఏదో కానీరా, మరి ఏం చేస్తాం, ఇంకోటి అయిపోయింది, అది జడగొట్టుకున్నాం, ఇంకోటి అంటారు. వాళ్ళు విసుగు చెందరు, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వీడొచ్చి బాగుపడతాడనేటటువంటి ఒక సద్భావన వాళ్ళకు ఉంటుంది ఎప్పుడో. అందుకనే ప్రకృతి నీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. అలా అనేక జన్మలెత్తిన పిమ్మట వీడికి అప్పుడు విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు అని చెప్తాడు భగవంతుడు. ఏది? భగవద్గీతలో. నన్ను శరణం నొందుతున్నాడంటే కృష్ణుడి శరణం నొందటం కాదు, వాడిలో ఉన్న ఈ నేను. ఎవడు ఏమిటి ఈ గోలేంటి అంటే, ఎవ్రీ లైఫ్ కి ఒక ప్రోగ్రెషన్ ఉంటుందండి. నిన్నటికంటే ఇవాళ డెఫినెట్ గా బాగుంటుంది, మనం పాడు చేసుకుంటే తప్ప. ఎవ్రీ లైఫ్ కి ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది. ఆ ప్రోగ్రెషన్ లో వాడు అలా ముందుకెళ్ళి ఒక పాయింట్ లో ఏం ఆలోచిస్తాడంటే, లేదు ఏదో మనం ఏదో అనుకుంటున్నాం కానీ సంథింగ్ ఎల్స్ ఈజ్ దేర్ అని అక్కడి నుంచి దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఫైనల్ గా వాడిని ఈ భగవద్గీత, భాగవతమో, రామాయణమో, బైబిలో అందులో చెప్పినటువంటి సరి అయినటువంటి అర్థాలని అర్థం చేసుకుని వాడి సాధనతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అలా వాడికి శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. అప్పుడు వాడికి తెలుస్తుంది, ఒరేమో నేను ఏదో అనుకున్నాను, ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. అటువంటి వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని తెలుసుకుంటాడు. ఇక ఇంతకంటే తెలుసుకోవాల్సింది లేదు, ఇంతకంటే ఉన్నత స్థితి లేదు అని తెలుసుకొని పరమ శాంతిని, సుఖాన్ని, నిజమైనటువంటి అనుభూతి చెందుతున్నాడు. అది మనకు భగవద్గీత చెప్తుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, అణువు నుంచి ఎలాగైతే సృష్టి, ఈ సృష్టి అంతా ఒక అణువు అని చెప్పారండి. ఆలోచించండి అణువు అంటే ఏంటో. అందుకే అణువులో ఏముందో మన సృష్టిలో కూడా అదే ఉంది అని చెప్తారు. అసలు ఆ డైమెన్షనే టోటల్లీ డిఫరెంట్. ఊరికే అది మన మనసులో అలా పడి ఉంచుకుంటే ఇట్స్ లైక్ ఎ సీడ్. ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి సరైన వాతావరణము, సరైన భూమి, కావాల్సిన నీళ్లు, గాలి, వెలుతురు ఇవన్నీ తగిలితేనే అప్పుడు ఆ సీడ్ మొలకెత్తుంది. లేకపోతే దాని దగ్గర కూర్చొని రోజు నీకు 10 రూపాయలు ఇస్తాను మొలకెత్తువా, నేను రేపు నీకు మంచి డిన్నర్ ఇప్పిస్తాను, నువ్వు ఒక పువ్వు పూయవా అంటే పూయదు. ప్రకృతి మనం చెప్పినట్టు విందు, చచ్చినట్టు మనం అది చెప్పినట్టు వినాల్సిందే. కాబట్టి మనం అతిగా లేకుండా ఒక మోడరేట్ గా మన జీవితాన్ని నడుపుకుంటూ మన సాధనలో మనం ముందుకు వెళుతూ, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతున్న దాంట్లో మన వంతు కర్తవ్యం ఏంటో ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ, చుట్టూ ఉన్నదాన్ని మనం అనుభూతి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఒక రియలైజేషన్ అనేది జరుగుతుంది.
అంతేగాని మన వల్ల కాదు సార్ ఈ అంటే వాళ్ళు ఏదో చేశారు అంటే మనం రెడీగా లేము అని అర్థం. రెడీగా ఉన్నవాడు అట్లా మాట్లాడు, ఓకే లెట్ us డూ అంటాడు. లేనివాడు ఏం చేస్తాడు, చూద్దాంలేండి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవుతుందా, అయిపోయింది, ఈ లోపల కాలం గడిచిపోతుంది. సో అలా అందరం మన సాధన ముందుకు నడుపుకుంటూ బాగుండాలని, అందులో మేము ఉండాలని, అందరికీ ఆనందం కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.